వీడియో మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు ఎక్స్ఆర్వి. బీసీలకి జరిగే అన్యాయానికి మన బోడి రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటానికి మన అందరం కలిసి రావాలని మరి కోరుతూ ఆయన చెప్పే 5 పాయింట్లకి మన కూటమి ప్రభుత్వం ఏదో ఒకటి జవాబు చెప్పాలని మా బీసీ నాయకుడు బోడి రామచంద్ర యాదవ్ గారు చెప్పారు. దానికోసం మేము 3 రోజుల నుంచి వీడియో మొత్తం ప్రజలందరి మధ్యలో తీసుకొచ్చాం. దానికి ఏదో ఒకటి జవాబు చెప్పాలని కోరుతున్నాం. నమస్కారం. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఆ బోడి రామచంద్రరావు యాదవ్ దయ వల్ల మాకు ఒక గుర్తింపు వచ్చింది. మేము విశాఖ జిల్లాలో బీసీవై పార్టీ కార్యకర్తని. నా పేరు పల్లా వెంకటప్పారావు. మేము వెనకబడిన జాతులకు చెందిన ప్రజలందరి తరపున నాయకత్వం వహిస్తున్న బోడి రామచంద్రరావు గారిని సపోర్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు సపోర్ట్ చేశాను అంటే, ఆయన ఇన్నాళ్ళు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా బీసీలను పట్టించుకోకుండా ఈ 2 రాష్ట్రాల్లో కూడా సరైన గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కోసం ఆయన తపన, ఈ జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ బోడి రామచంద్రరావు గారి కృషి నాకు ఎంతో నచ్చింది. ఆ మీటింగ్ని కూడా నేను చూశాను. అనేకమైన అడ్డంకాలు సృష్టించిన ఆయన కార్యకర్తలే ఆయనకు బలం. ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానం. ఈరోజు బీసీవై పార్టీ చేపట్టిన అనేకమైన కార్యక్రమాల్లో వెనకబడిన వర్గాలకి చేదోడు వాదోడుగా ఉంటూ బీసీవై పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న రామచంద్రరావు యాదవ్ నాయకత్వాన్ని మీ అందరూ కూడా సహకరించి ఆయన చేసే నిరాహార దీక్ష వరకు రానివ్వకుండా ఆయన ప్రాణాన్ని మనం కాపాడుకుందాం. ఈ 5 డిమాండ్లు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని నేను భావిస్తున్నాను. ఇంకా 2 రోజులు టైం ఉంది. వీళ్ళు ఈ బీసీ ఓటు బ్యాంక్ని చూసి రాజకీయాలు చేస్తున్నారు. మన బలంగాని తెలిస్తే వీళ్ళకి రాజకీయ కుర్చీ ఉండదు, గ్యారంటీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయించి మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా మీ పాలనలో భాగస్వాములుగా తీర్చిదిద్ది అందరికీ సమాన హక్కు మా వాటా మాకు చెల్లిస్తారని సభ వినయపూర్వకంగా మీడియాకి తెలియజేస్తున్నాను. నా పేరు పల్లా వెంకటప్పారావు. నేను బీసీవై విశాఖపట్నం కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అనేక వర్గాలు ఎదురు చూస్తున్నాయి రామచంద్రరావు నాయకత్వాన్ని చూడడానికి. ఆయన నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ఆయన ముందుకి మా నాయకుడిగా ఎదుగుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని మా అందరి కోరిక. అది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా భారత సాహిత్య నియోజన పార్టీ జాతీయ వ్యవస్థాపకులు శ్రీ బోడి రామచంద్ర యాదవ్ గారు మాకు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం మార్చి 28, 29, 30 3 రోజుల పాటు ఇంటింటికి బీసీ చైతన్యం అనే కార్యక్రమాన్ని ఆయన రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే మా విశాఖపట్నం జిల్లాలో మేము ఈ ఇంటింటి బీసీ చైతన్య కార్యక్రమాన్ని మేము 28వ తారీఖున కూడా మేము ప్రారంభించాము. 29 కూడా మేము పూర్తి చేసాము. ఇవాళ 30 తారీఖు 3వ రోజు కూడా మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేసి మీ ముందు నిలబడుతున్నాము. నా పేరు అల్లు రమణారావు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా భారత సాహిత్య నియోజన పార్టీలో వ్యవహరిస్తున్నాను. దీనివల్ల మనం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫిబ్రవరి 22వ తారీఖుని బీసీ సింహగర్జన అనే కార్యక్రమం విజయవాడలో రూపొందించారు. ఆ కార్యక్రమం దిగ్విజయ సందర్భంగా ఆ కార్యక్రమంలో కొన్ని డిమాండ్స్ ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి, తద్వారా బీసీలు చైతన్యవంతులు చేసుకొని బీసీల యొక్క సమస్యలని పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఒక 5 డిమాండ్లు, ప్రధానమైనటువంటి డిమాండ్లు ఆయన చెప్పడం జరిగింది. ఆ డిమాండ్లు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డిమాండ్లు కావు. ఆ డిమాండ్లు కూడా వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్సే.
బీసీలకి రక్షణ చట్టం తెస్తానని చెప్పారు. 2 సంవత్సరాల దగ్గర అయిపోయింది. కానీ బీసీ రక్షణ చట్టం గురించి ఎటువంటి ప్రయోగం చేయలేదు. ఏదో అప్పుడప్పుడు ఏదో మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నామని లీక్లు ఇస్తున్నారు తప్ప దాని గురించి ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదని చెప్పేసి మేము ఈ రోజు కూడా మేము నమ్ముతున్నాము. దాని ద్వారా ఈ కులగణన జరగాలని చెప్పి సమగ్ర కులగణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కులగణన జరగకపోవడం వల్ల బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రిజర్వేషన్ జరగాలి అంటే మాకు కులగణన అనేది ప్రధానమైనటువంటి విషయం అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి మాకు ప్రధానమైన డిమాండ్గా దాన్ని కూడా మేము సమగ్ర కులగణన పెట్టుకున్నాము. బీసీ కార్పొరేషన్, బీసీ కులాలు ఉన్నటువంటి కొన్ని కులాలకి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్లు ఏర్పాటు అయితే చేశారు కానీ వాళ్ళకి నిధులు మాత్రం ఈ రోజు కూడా వాళ్ళకి ఉత్సవ విగ్రహాల కింద ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆయా కులాల యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి అయితేనేమి మరో విధంగా ఉపాధి పొందాలంటే వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి ఆసరా కల్పించడానికి వాళ్ళకి నిధులు ఇవ్వలేదు. కాబట్టి నిధులు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో 53,000 ఎకరాలు ఫస్ట్ టైం ఎక్వైర్ చేశారు. 34,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ పూలింగ్ మార్గంలో తీసుకున్నది. ఒక 20,000 ఎకరాలు గవర్నమెంట్ మార్గంలో తీసుకుంది. కాబట్టి 53,000 ఎకరాల్లోని మొత్తం ఈ రాజధాని అమరావతిలో ఫస్ట్ విడతగా తీసుకున్నటువంటి భూముల్లోనే మరి ఇటువంటి రాజధాని ఇంకా కట్టలేకపోయినా మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు కావాలని రెండో విడతగా కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క రైతులు ఇబ్బంది పెడుతున్నారు. మరి రైతులు ఇబ్బంది పెడుతున్నావో ఏం చేస్తున్నావో, నీకు అంత భూమి ఎందుకు అవసరం అని చెప్పి మేము అడుగుతూ మేమేం చెప్పామంటే, మీరు ఎలాగైతే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి, ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళకి మీరు నామమాత్రమైనటువంటి 99 పైసలకి ఎకరాన్ని ఇస్తున్నారు. కాబట్టి అదేలాగా మాకు కూడా ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, మాకు 1000 ఎకరాలు ఇవ్వండి. మా బీసీలు ఏవైతే 139 కులాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుల భవనం నిర్మాణం చేసుకుంటాడు, తద్వారా హాస్టల్ నిర్మాణం చేసుకుంటాడు, తద్వారా ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము అది కూడా వాళ్ళ యొక్క కులస్తులకి ఉద్యోగంగా ఉపాధి మార్గాలు రావడం కోసం ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భవనాల కోసం 1000 ఎకరాలు అమరావతిలో అడగడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏ ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు. రక్షణ కావాలంటే రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే సందర్భం లేదు. ఇది అన్ని విధాలుగా ఇది ఫెయిల్యూర్ అనేటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మేము 37వ తారీఖు డెడ్ లైన్ పెట్టాము. ఇవాళ 30వ తారీఖు వచ్చాము. 37వ తారీఖు వచ్చినప్పుడు కూడా రేపు 30వ తారీఖు వస్తున్నప్పుడు కూడా ఎటువంటి ప్రకటన జారీ చేయట్లేదు. కాబట్టి మేము వీళ్ళ మీద మా నాయకుడు ఏప్రిల్ 11వ తారీఖున అమలు చేస్తే దానికి మీరందరూ మద్దతు కావాలి. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు అందరూ మద్దతు కావాలని మేము ఇంటింటికి వెళ్ళి మంచి స్పందన అయితే ఉంది. మేము ఆ నాయకుడికి మేము అందరూ సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తులో మీ నాయకుడికి మంచి భవిష్యత్తు ఉంది, అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అన్నిదా భావించకుండా అందరూ మాకు గౌరవిస్తున్నందుకు మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.